థ్యాంక్ యూ. ఓకే, అది టైమింగ్స్ 12:20. థ్యాంక్ యూ. తిరుపతి జనరల్లో. థ్యాంక్ యూ. పులిహోర ఒకటి పార్సిల్. ఓకే, పార్సల్. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ స్టార్టింగ్ స్టేషన్ కనుక ఖచ్చితంగా మనకు సీట్లు దొరకాలి జనరల్లో. ఇదే మన శబరి ఎక్స్ప్రెస్. బాగానే విండో సీట్ దొరికింది ఈ జనరల్లో సెపరేట్గా. ఇప్పుడు ఒక బ్లూ షర్ట్ అతను చూశారు కదా, అతను ఇక్కడ రైల్వే స్టాఫ్. అతను ఏం చేస్తున్నాడంటే ఒక 4-5 సీట్స్ అన్నీ రిజర్వ్ చేసి పెడుతున్నాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే సీట్స్ కోసం ఎత్తుకొని ఉంటారో వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అతనికి సీట్స్ ఇచ్చేస్తున్నాడు. నా ముందు ఇంకా ఒక 3-4 సీట్స్ ఈయన రిజర్వ్ చేసి పెట్టాడు, అది కూడా జనరల్లోనే. ట్రైన్ గాట్ ఫీల్డ్ ఎంటైర్లీ. ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతుంది. తిరుపతి వచ్చేసాను. ట్రైన్ రైట్ టైంకే రీచ్ అయింది కానీ బాగా వర్షం వస్తుంది. అల్పిరి 3 గంటల లైన్లో నిలబడితే ఒక సర్వదర్శన్ టోకెన్ దొరికింది. ఇదిగో ఇక్కడ కాషన్ బోర్డు పెట్టాడు, పులులు ఎలుగుబంట్లు ఉంటాయని. ఎల్లో దీనికి కూడా వల్ల పులికి ఎలుగుబంటికి కూడా బొట్లు పెట్టేశారు. ఎట్లా ఉంటుంది ఇంకా నిజంగా కనబడినాయి కదా, వాటికి కూడా పెడతారేమో. పెద్ద ఆంజనేయం కనబడ్డాడంటే మనం ఆల్రెడీ హాఫ్ డిస్టెన్స్ వచ్చేసినట్టే. దేవుడు మిగతా వాళ్ళు ఎవరికి కనబడకుండా
వీళ్ళు మాత్రం దేవుడి ముందుకెళ్ళి ముఖంలో ముఖం పెట్టి దండం పెట్టుకుంటే కానీ వీళ్ళకి దండం పెట్టుకున్నట్టు ఉండదు. అది దూరంగా జింకలు ఉన్నాయి, అవి దగ్గరికి వెళ్తే పారిపోతాయేమో. శనివారం దర్శనం చేసుకోవడం కష్టం, కానీ మనకు ఆ రోజే కావాలి. ద ఛాన్సెస్ ఆర్ లెస్ బట్ నాట్ జీరో. వచ్చే దారిలో ఇడ్లీ, పూరి, బజ్జీ, దోశ, వడ, చపాతి, ఈవెన్ మ్యాగీ కూడా అమ్మేస్తున్నారు. బాగా కమర్షియల్ అయిపోయారు జనాలు ఇక్కడ. రకరకాల జనాలు, రకరకాల మాటలు, రకరకాల భాషలు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5. ఒక 4-5 ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఆ 4-5 దారి కాసేసేలాగా అడ్డంగా నడవందే వాళ్ళకి నడిచినట్టు ఉండదు. ఒక్కడు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మనం ఎవరి కోసం ఆగక్కర్లేదు. అదే ఒక డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మన కోసం కూడా ఎవరు ఆగరు. అండ్ దట్స్ ఫైన్. ఇక్కడ ఒక ఆమె క్రేన్ ఒక్కపూట అమ్ముతుంది. ఇంకొక అతను డ్రింకింగ్ వాటర్ అని రాసి ఉంది అక్కడ. బ్రష్ పెట్టుకుని మొహం కడిగేస్తాడు, అసలు ఇవ్వని పట్టించుకోవట్లా. పాండబ్బ ఒక్కటి తక్కువైంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి. గోవింద గోవింద అనేవాళ్ళు తక్కువ అని ఇడ్లీ వడ ఇది ఎక్కువైపోయింది. ఇదే వినబడుతుంది. ఇంకా ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది, థండర్ స్టార్మ్ చూపిస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది, ఇది థ్రిల్లింగ్ అంటే. బ్యాగ్ వచ్చేసింది. గుండు చేయించుకుంటానికి ఒక టోకెన్, ఇంకా బ్లేడ్. కాసేపట్లో గోవిందనామం ఒక్కటి తక్కువైంది కదా, ఇప్పుడు దాని గురించి వెళ్తున్నా. శ్రీవారి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కదా, అదే ఇప్పటి వరకు అదే చేసుకొని బయటకు వచ్చాను. చాలా పెద్ద క్యూ ఉంది, 1 అవర్ పట్టింది ఆల్మోస్ట్. నేను లైఫ్లో ఫస్ట్ టైం పంచి కట్టుకోవడం, అది కూడా తెల్ల పంచి అవడం, వర్షం పడడం కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఆ పుష్కరిణి, కోనేరు అవి చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. పొద్దున్నుండి చూస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ ఎవరైనా బొట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, నామం పెట్టేవాళ్ళు, ఒక్కళ్ళు కూడా కనబడట్లేదు పొద్దున్నుండి.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద, వడ్డీ కాసులవాడ శ్రీ వెంకటేశ్వర గోవింద 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 గోవింద. ఏదేమైనా కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. అది ఫుల్ హ్యాపీనెస్ ఈ 2 రోజులు వచ్చిన దానికోసం. హాయ్, సండే మార్నింగ్ నిన్న నైట్ 3:30కి అసలైతే నాకు అలాట్ చేసిన టైమింగ్ దర్శనానికి 9కి, కానీ నేను 3:30 ఆ టైంకే దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాను. సో దట్ నాకు 9:30 ఆ టైంకి నేను బయటకు వచ్చా దర్శనం అయిపోయి. చాలా టైం కదా. ఇంకా తర్వాత బాగా వర్షం పడింది, లడ్డు తీసుకోవడానికి కూడా అవ్వలేదు, నాకు కుదరలేదు. ఇగో ఓన్లీ రూమ్కి వెళ్ళి పడుకోవడం ఒకటే కుదిరింది. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ తీసుకున్నా లడ్డూస్. ఇక్కడ పక్కన ఒక ట్రిప్ ఉంటుంది, ఒక 250-200 అలా తీసుకొని శ్రీవారి పాదాలు, ఇంకా పాపనాశిని ఎక్సెట్రా ఒక 6 ప్లేసెస్ ఉంటాయి. ఆ 6 ప్లేసెస్ తిప్పుతారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, కానీ ఈసారి ఒక్కనే ఉన్నా కదా, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి. అయిపోయింది తిరుపతి ట్రిప్, అయిపోయింది 2 రోజులు. నిన్న నేను శనివారమే దర్శనం కావాలన్నాను కదా, అందుకని కొంచెం వెంకన్న బాబు కొంచెం ఛాలెంజింగ్ తీసుకున్నట్టున్నాడు. మొత్తం వర్షం ఇరక్కొట్టేసింది. ఈరోజు వెదర్ ఓకే, బాగుంది. వచ్చేటప్పుడు బాగానే జనరల్లో వచ్చేసాం. సికింద్రాబాద్లోనే స్టార్ట్ అవుతుంది కనుక ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ జనరల్లో టికెట్ దొరకడం, సీట్ దొరకడం. కానీ ఇప్పుడంటే కష్టమే. మేబీ ఇప్పుడు కొంచెం లేట్ అయినా కానీ ఒక బస్సు చూసుకొని ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడు వెళ్ళి బస్ బుక్ చేసుకొని ఆ తర్వాత ఫుడ్ తినేసి అన్నదాన దాంట్లో లాకర్ సబ్మిట్ చేసేసి ఒక 2 అవర్స్ ముందే ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరిపోయి తిరుపతి వెళ్ళి అక్కడ బస్ బుక్ చేసుకుంటే అక్కడికి వస్తుంది. బస్సు ఎక్కి నీట్గా ఇంటికి వెళ్ళిపోవడం. ఓటీపీ చెప్పు.